మళ్ళీ ఈ ప్రసంగాల్లో ఒక విషయం గురించి చెప్తూ, నువ్వు మహాజ్ఞానివి కదా, జలము నీరు కలిస్తే బుడగలు వస్తాయని చెప్పిన ఒక గొప్ప సైంటిస్ట్ ఐన్స్టీన్ చెప్పలేదు, ఎవరో ఇంతవరకు ప్రపంచంలో ఎవరో కనిపెట్టలేదు, నువ్వే కనిపెట్టావు అని చెప్పి నన్ను హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు ఈయన. అక్కడ నిజానికి డిబేట్లో నేను చెప్పింది ఏంటంటే, గాలి నీరు కలిస్తే బుడగలు ఎలా ఉత్పన్నమవుతున్నాయో అలాగే ప్రకృతి పురుషుల కలయిక వల్ల ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి అని భాగవత శ్లోకాన్ని కోట్ చేస్తూ చెప్పాను. అది మొదటిసారి చక్కగా స్పష్టంగా చెప్పాను. రెండోసారి పలకటంలో పొరపాటుగా జలము నీరు అనే పదం వచ్చింది. ముందుసారి చెప్పాను స్పష్టంగా. అది పొరపాటు వల్ల జరిగిన తప్పిదం. అది ఎవరికైనా సహజం. దాన్ని పెద్ద ఇష్యూ చేసి హేళన చేయాల్సింది అవసరమే లేదు. నీలాగా ఎంత కుట్రపూరితంగా, ఎంత దురుద్దేశపూరితంగా ఉన్న విషయాలను దాచేసి లేని విషయాలను రుద్దేసి అది ఇది కలగాపులగం చేస్తే అది